ప్రియమైన పిఎస్ఎస్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ని ఉన్నత భావాలతో ప్రారంభించి దీన్ని ఎంతో కాలంగా మంచి ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీనివాసరావు గారు అదేవిధంగా వారికి చేయూతగా ఉన్న మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. ఈ 22 సంవత్సరాల కాలంలో కొన్ని వందల మంది వేల సంఖ్యలోకి చేరినటువంటి ట్రస్ట్ సభ్యులు చాలా ఆనందదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చారు. ఈ దేశానికి గర్వకారణమైంది ఏంటంటే నేను చిన్నపిల్లాడిగా ఉండగా ఈ దేశ జనాభా 40 కోట్లు, ఇవాళ భారత జనాభా 140 కోట్లు అయింది. ఈ 140 కోట్ల మంది జనాభాలో చాలామందికి విద్య లేక ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మనం భారతదేశాన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక మన దేశంలో సిస్టమేటిక్ విధానం లేకపోవటం వల్ల దేశం అభివృద్ధి ముందుకు వెళ్ళటానికి తక్కువ కారణాలు కనపడ్డాయి. దాన్ని సవరించి ఈ మధ్య వచ్చినటువంటి గవర్నమెంట్లు యువతకు నైపుణ్యాలు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువకుడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. ఎందుకు అంటే ఇందాక హేమలత మేడం గారు ఒక మాట చెప్పారు, మగపిల్లలు ఎందుకు రావట్లేదు ట్రస్ట్లోకి అన్నారు. మగపిల్లలు ట్రస్ట్లోకి రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆటో డ్రైవింగ్ చేసుకున్నా లేకపోతే కారు డ్రైవర్ అయినా ఏం చేసినా కూడా మగపిల్లలకి మంచి స్కూల్లో చదివిస్తున్నారు. ఆడపిల్లలను ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. అక్కడే మన శ్రీనివాస్ గారికి ఆడపిల్లలను ఎక్కువ మందిని తీసుకొచ్చి వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి అవకాశం కలిగిస్తుంది. అందువల్ల ఏంటంటే మగపిల్లలని తల్లిదండ్రులు చదివిస్తున్నా ఆడపిల్లల్ని మరో తండ్రి మనందరికీ కన్నతండ్రిలా చూసుకున్నటువంటి శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి సేవలు మరువలేనివి, అద్భుతమైనవి. ప్రపంచంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. మీ అందరి యొక్క ఆశయాలు ఒకటే అవ్వాలి. మీరందరిలోంచి అబ్దుల్ కలాంస్ పుట్టాలి. మీ అందరిలోంచి అబ్దుల్ కలాంస్ పుట్టాలి. మీ అందరూ చాలా చాలా మంచి దేశభక్తుల్లా తయారవ్వాలి. మీ అందరూ కూడా దేశానికి మార్గదర్శకులు అవ్వాలి. ఇందాక మన సిఐ గారు చెప్పారు, ఎంతో మంచి మాటలు చెప్పారు. శ్రీశ్రీ గారు చెప్పిన దాని దగ్గర నుంచి అంబేద్కర్ గారు ఎలాంటి సందర్భంలో ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చూశారు. అలాంటి దాంట్లో నుంచి ఈ భారత రాజ్యాంగాన్ని, ఇవాళ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి, అదేవిధంగా ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగంగా తీర్చిదిద్దినటువంటి ఆ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని పుడికి పుచ్చుకుని ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా పైకి రావాలని కోరుకుంటూ ఈ పిఎస్ఎస్ ట్రస్ట్ మరింత ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరూ కూడా మంచి గుణగణాలతో ముందుకు వెళ్ళి ఈ ట్రస్ట్కు మంచి పేరు తీసుకురావాలని, శ్రీనివాస్ గారికి మనం మంచి అభివృద్ధి ఫలాలను అందించాలని కోరుకుంటున్నాను. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం, ఎంతకాలం ఒక మనిషి బతికుంటాడు అని అనడానికి కారణం 3 విషయాలు చెప్పగలను. ఒకటి, ఇక్కడ 3 పటాలు కనపడుతున్నాయి. ఎవరెవరు? శ్రీ సోమసుందర శాస్త్రి గారు, మా గురువు గారు. ఆ పక్కన ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు, ఆ పక్కన ఉన్నటువంటి మన మాస్టర్ నరసింహ గారు. ఇలా వీళ్ళు 3 ఎందుకు కనపడుతున్నారు? వీళ్ళు ఈ ట్రస్ట్ కోసం చేసినటువంటి కృషి వల్ల పిఎస్ఎస్ గారేమో శ్రీనివాస్ గారిని కన్నారు. అలాగే స్థలాన్ని ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన మాస్టారు, వీళ్ళందరూ చేసినటువంటి కృషి వల్ల ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరూ మనందరి యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నారు. అందువల్ల ఈ ట్రస్టు వచ్చే సంవత్సరానికి మరింత అద్భుతంగా ముందుకు రావాలని, ఈ పిల్లలు ప్రతిభావంతంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత చాలా సంతోషం కలిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మంచి కార్యక్రమాల్లో ముందుండి ట్రస్ట్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.